బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అనూస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. సంక్రాంతి శుభాకాంక్షలు రమ్మగారు. సంక్రాంతి శుభాకాంక్షలు జయ. సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం మనం సచివానమ్మ ఆలయానికి వెళ్ళి చేసి వచ్చాము, ఒకసారి మనం స్టూడియోలోనే చేసాం, ఇంకొకసారి ఎక్కడికో వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం వచ్చేదే, ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకునేదే. మరి ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ గురించి ఒక్కసారి ముందు మీ చిన్నప్పుడు ఎట్లా జరుపుకునేవారో చెప్పండి రమ్మగారు. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏం జరిపేవాళ్ళం, సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ కదా జయ. అప్పుడు ధాన్యాలు అవి వచ్చే రోజులు. డిసెంబరు సాగుపడి పడేసరికి వడ్లు ఇళ్ళకి చేరుతూ ఉండేవి అందరి ఇళ్లలోనూ. సంక్రాంతికి మనం నెల ముందు నుంచి ముగ్గులు వేయటము, గొబ్బిళ్ళు పెట్టటము, తర్వాత ఈ బంతిపూలు విరగబూసేవి, గుమ్మడి పూలు ఊరంతా గుమ్మళ్ళు పాకి అన్ని చోట్ల గుమ్మడి పువ్వులే. హరిదాసులు వచ్చేవాళ్ళు. తెల్లవారుజామున నుంచి మంచు మొదలు, రాత్రి ఉండేది కాదు. తెల్లవారు 6 దాటాక స్టార్ట్, అక్కడి నుంచి 9 దాకా ఉండేది. ఆ మంచులు చీల్చుకుని వస్తున్నట్టుగా కనపడేవాళ్ళు హరిదాసులు. ఆ మంచులోనే గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళం. ముగ్గులకు ఒక రకమైన పోటీ ఉండేది. సంక్రాంతి పండగ మొదలవటానికి నెల ముందు నుంచే ధను సంక్రమణం కదా. అవును. ఈ సంక్రమణానికి మనం ముగ్గులు, పీటల ముగ్గులు వేయటం. ముందు రోజు భోగి పండగ విపరీతమైన హడావిడి. సంక్రాంతికి ఇంకొక రకమైన హడావిడి నడుస్తూ ఉండేది. మేము బొమ్మలు పెట్టేవాళ్ళం, హరిదాసులు రావటాలు, గంగిరెద్దుల వాళ్ళు రావటాలు, విస్తారంగా దానాలు నడుస్తూ ఉండేవి. హరిదాసులు కూడా ఒకలాంటి పాటలు పాడేవారు కదా రమ్మగారు. అవును, వాళ్ళ పాటలే డిఫరెంట్ గా ఉంటాయి. డిఫరెంట్ పాటలు. ఇలా గుండ్రటి అక్షయ పాత్ర నెత్తి మీద పెట్టుకుని, ఈ భుజం మీద ఒక తంబూరా, చేతిలో చిడతలు, నారాయణ నారాయణ అనేవాళ్ళు. హరినామస్మరణ, అన్ని హరి సంకీర్తనలే కదా. అన్ని కూడా విష్ణుగామ గాథలే ఉండేవి అవి. అవును, పాటలు పాడుతుండేవాళ్ళు. ఒక్కొక్కళ్ళ వాయిస్లు చాలా బాగుండేవి, కంఠాలు. ఒకళ్ళు కొంచెం సుమారైన కంఠం, ఇక పాట పాడడమే. ఈ పల్లెటూళ్ళల్లో అప్పుడేమో టీవీలు అవి లేకపోవటంతో సహజమైన శబ్దాలు ఎక్కువ ఉంటాయి కదా. పొద్దున్నే కోళ్ళు, పక్షులు, ఆవులు, గేదెలు, అంబారవాలు, వాటి తాలూకు శబ్దాలు, అక్కడి నుంచి అదిలింపులు, పాలు తీసే శబ్దాలు. పాలు తీస్తుంటే దోహనం జరిగేటప్పుడు ఎలాంటి శబ్దం వస్తుంది, ఆ పాలు తీస్తున్న చప్పుళ్ళు, పాల చెంబుల చప్పుళ్ళు. పెద్దగా ఏడుపులు అవి ఉండేవి కాదు. పిల్లలు కూడా ఆ పొద్దుటిపూట ఏమిటో ఏదో ఎంగేజ్ అయ్యేవాళ్ళు. ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుండేది. కళ్ళు మూసుకుని జ్ఞాపకం చేసుకుంటే ఏదో స్వర్గారోహణ చేసినట్టే ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి వేరు, ఇప్పుడు శబ్దాలు వేరు. పొద్దున్నే ఫోన్ల అలారంలు మోగుతాయి అందరిళ్లలోనూ. అలాంటి ప్రకృతి నుంచి వచ్చే సౌండ్లు మనం ఎక్కడ వింటున్నాం, శబ్దమే లేదు. సహజమైన శబ్దాలు వినే అవకాశం అసలు పూర్తిగా ఊళ్ళల్లో కూడా పోయిందమ్మా. ఊళ్ళ నిండా కూడా ఫోన్లే, ఊళ్ళ నిండా టీవీలే. దాంతో ఆ సహజ శబ్దాలని మనం కోల్పోయాం. అప్పుడు అవి ఉండేవి. ఇక గంగిరెద్దులు వాళ్ళు రావటము, ఆ గజ్జలు కట్టినటువంటి ఎద్దు పెద్ద మూపురాలు కట్టిన అవి గంగిరెడ్లు వస్తుంటే ఒక ప్రతి శోభగా ఉండేది పండగ అంటే. దానితోడు ఈ డబ్బులు వచ్చే కాలం కదా, అంటే ధాన్యాలు ఇంటికి రావటము, రైతులకి డబ్బులు రావటం. రైతులు ఎక్కువ. అప్పుడు ఏం చేసేవాళ్ళం, ఈ పిండ్లు కొట్టటము, అరిసెలు తయారు చేయడం. పండగకి 4 రోజులు 3 రోజుల ముందు నుంచే చేసుకునే. అందరిళ్లలోనూ పిండి వంటల వాసనలు, పిండి వంటల చప్పుళ్ళు, వాటికి సంబంధించిన శబ్దాలు. ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉండేది. చుట్టాలు రావటము, అల్లుళ్ళు రావటము, పిల్లలు సెలవులకు వచ్చేయటము. ఎంత హడావుడు ఉండేదంటే, హడావుడు. వాళ్ళు అల్లుడింట్లో ఉన్నాడని చెప్పేసి అది ఉండి ఇది ఉండి రకరకాల జాగ్రత్తగా మెల్లిగా మాట్లాడుకుంటూ. అదే ఇప్పుడు ఆ రకమైన ధోరణి, పరిస్థితి, వ్యవహారము పోయినాయి. అయినా కూడా పండగే. అయినా కూడా అప్పట్లాగా లేదు. ఇప్పుడు కొంచెం కొత్త. ఎవరో ఒక గెస్ట్ మన వనజ గారు అంటున్నారు, ఇప్పుడు మనం ఒక ఈవెంట్ లాగా చేసుకుంటున్నాం. అవును, ఇదివరకు పండగని సంప్రదాయబద్ధంగా సహజమైనదిగా ఒక చేయవలసిన విధిగా పోయేది అప్పట్లో. అవును, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ. ఇప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఆదేశించటం గాను, ఈవెంట్ లాగా, తర్వాత కెమెరాల కోసం చేసినట్టుగాను, కృతకంగా సహజమైనది ఏమీ ఉండట్లా అందులో.
మరి ఇంక ఈ ఎప్పుడైతే సహజత్వాన్ని కోల్పోయామో దీంట్లో రుచి, మాధుర్యము, సుగంధము ఉండే అవకాశం కొంచెం తక్కువ. తక్కువ ఉంటుంది. పైగా స్వీట్ షాపుల వాళ్ళ దగ్గర నుంచి పిండి వంటలు బుక్ చేసుకునే ప్రక్రియ ఒకటి వచ్చింది. సొంతంగా చేసుకోవటం లేనప్పుడు అసలు పండగ అంటే వారం ముందు నుంచి 10 రోజుల ముందు నుంచి అరిసెల హడావిడి మొదలైపోయింది ఊళ్ళల్లో. ముఖ్యంగా సంక్రాంతికి. అవును, ముఖ్యంగా కొత్త వడ్లు కదా, అవునవును. కొత్త బియ్యము, ఆ కొత్త బియ్యాన్ని దంచటము, అసలు పోటు శబ్దం వింటేనే ఒక పండగ వైబ్ ఉత్సాహం. వచ్చేది. ఆ, ఆ. ఇప్పుడున్న వైబ్ అంతా టీవీలో ఉంది వైబ్, అవునండి. మనకేం లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఊర్లు వెళ్ళిపోవటము, ఊళ్ళల్లో ఉన్న హడావిళ్ళు అవి కొంచెం ఉన్నాయి ఒక రకంగా. లేదని చెప్ప అప్పటిది కాదు, ఇది ఇంకో రకం అనుకో. సంక్రాంతి అనగానే మకర సంక్రమణమే మనకి ముఖ్యమైనది. మన కాలము 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది, ఉత్తరాయణ దక్షిణాయనాలుగా. అవునండి. ఉత్తరాయణము పుణ్యకాలం అని చెప్తారు, దక్షిణాయనము ఉపాసనా కాలం. నిన్నటి దాకా ఉన్నాం అందులోనే మనం. ఈ దక్షిణాయనంలోనే మనకి దసరా వచ్చింది, కార్తీక మాసం వచ్చింది, మార్గశిరంలో గొబ్బిళ్ళు పెట్టే వ్యవహారం వచ్చింది. ఇవన్నీ అయ్యాక ఇప్పుడు ఏమొస్తుంది, ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. సూర్యుడు నెల మధ్యలో, అంటే మనం చెప్పుకునే 1 2 3 నెంబర్లునేగా 30 నెంబర్ల దాకా. అవును. ఇంచుమించుగా ఆ నెల ఇంగ్లీష్ నెలల మధ్యలో రాసుల్లోకి మారతాడు, 12 రాసుల్లోకి తిరుగుతూ ఉంటాడు. ఈ రాశి నుంచి ఈ రాశికి మారినప్పుడు సంక్రమణం అంటారు దాన్ని. ప్రతి సంక్రమణ కాలము విశేషమే. ప్రతి సంక్రమణంలోనూ పెద్దల్ని తలుచుకుని వాళ్ళకి నీళ్లు విడిచిపెట్టడం అనేది మనకి పురాతన ప్రక్రియ ఎప్పుడు ఉండేది. అవునండి. అయితే ఈ అన్ని సంక్రమణాలు చేయకపోయినా ఈ వచ్చిన మకర సంక్రమణ అప్పుడు మాత్రం పెద్దల రోజుగా పరిగణిస్తారు దీన్ని. సంక్రాంతి పండగ పెద్దల రోజు, పండుగగాను ఉంటుంది, సంక్రమణ పుణ్యతిథిగాను ఉంటుంది. ఈ ప్రత్యేక సంక్రమణంలో సూర్యుడు ఉత్తరం వైపుకి వాలి ప్రయాణించడం మొదలు పెడతాడు, వేడెక్కుతాడు, దిశ మార్చుకుంటాడు. సూర్యుడు దిశ ఎప్పుడైతే మారిందో సూర్యకిరణాలు భూమి మీద పడేటువంటి ప్రక్రియ కూడా మారిపోయినట్టే కదా. అవును, అవును. ఇప్పుడు దేవతలు కళ్ళు తెరుస్తారండి. ఇప్పుడు మెలకువగా ఉండే కాలమని వాళ్ళు నిద్ర లేచేసరి కల్లా ఇప్పుడు మనం ఏం చేయాలి, పూజా పునస్కారం చేయటం, తర్వాత మనం పరిశ్రమ చేసే కాలం ఇది, పూజది. ఉపాసనా కాలం దీని తర్వాత వచ్చేది. అవును. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ పండగ చేసుకోవటమా, మళ్ళీ ఇప్పుడు మొత్తం ఒడ్లు గిడ్లు ఇంటికి వచ్చేస్తాయా, మళ్ళీ భూమిని సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే నెల తిరిగేసరికల్లా మాఘం వెళ్ళేసరికి ఎండ వచ్చేస్తుంది. మళ్ళీ కొత్తగా విత్తనాలు ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం రావడానికి ఇది మంచి ఆసరా, అదనైన కాలం. పైగా మనము ముందున్న కాలంలో అంతా నిద్ర, బద్ధకము, ఎక్కువ భాగం నిద్రపోవటము వాట్లల్లో గడిపి ఉంటాం. పగళ్ళు చిన్నవి, రాత్రుళ్ళు పెద్దవి. ఇవాళ నుంచి రాత్రి తగ్గటం మొదలు పెట్టేస్తుంది. మనము మనుషులము ఏదైనా ఒక టైం టేబుల్ మార్చుకోవటానికి ఎంత కష్టపడతామో ప్రకృతి క్షణంలో చేస్తుంది. అవును. సింపుల్గా ఒక్క రోజులో నీకు తేడా వచ్చేస్తుంది. రేపటి నుంచి చూడు పొద్దున్న నిలవడం మొదలు పెడుతుంది. అవును రమ్మ గారు కదా. అవునండి. ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఎట్లా ప్రకృతి ప్రతి పరిస్థితికి ఎకస్టమ్ అయ్యి ఎట్లా సర్దుకుని ఎలా సరిపెట్టుకుని ముందుకెళ్తుందో చూస్తే మన జీవితాన్ని మనం సులువుగా దిద్దేసుకోగలుగుతాం. మనం చూడు ఏ కొత్త పరిస్థితికి సర్దుకోలేం. ఏదైనా కొత్తది వస్తే దాంట్లో ఒక అడ్జస్ట్మెంట్ చాలా కష్టం. ఏదైనా సమస్య వస్తే అందులో నుంచి బయటపడడం, అధిగమించడం, మానసికంగా బలోపేతం కావడం చాలా కష్టం. మనకి ఎంతసేపు సహాయం కావాలి, లేకపోతే ఇట్లా కుంగి కునారిల్లి ఏమిటో అయిపోతాం. కానీ ప్రకృతి చూడు ఆకులన్నీ షెడ్ చేసుకుని బోడిగా నుంచుంటుంది, మళ్ళీ తయారవుతుంది, మళ్ళీ పుష్పించడానికి ఫలించడానికి సహజంగా సిద్ధమవుతుంది. యాక్సెప్టెన్సీ కనపడుతుంది ప్రకృతిలో. అవును. ఈ ఖాళీదనానికి సిద్ధంగా ఉంటుంది, దీన్ని ఒప్పుకుంటుంది, ఖాళీ అయిపోతుంది, మళ్ళీ పుష్పించడానికి మళ్ళా సహజంగా సిద్ధమవుతుంది. ఇది మనం దీని నుంచి నేర్చుకోవాలి, ప్రకృతి నుంచి. ఈ ప్రకృతిలో మారే కాలమే మకర సంక్రాంతి. ఈ రోజున పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకోవటం, విశేషంగా దానాలు చేయటం చాలా మంచిది. ఓకే. పెద్దల్ని తలుచుకుని వారికి తర్పణాలు విడవటము, తర్వాత పెద్దలకు ఒక్కొక్కళ్ళ విధానం ఒక్కొక్కటి ఉంటుంది. తర్పణం విడిచే అలవాటు ఉన్న వాళ్ళు, నల్ల నువ్వులతో ఇచ్చే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే తర్పణం విడవాలి. మీ పద్ధతుల్లో ఓ 2 ఆకులు భోజనం నిండుగా వడ్డించి పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకుని బట్టలు పెట్టి దేవుడికి చూపించి ఎవరికైనా ఇచ్చే విధానం మీ దగ్గర ఉంటే మీరు ఆ విధానాన్ని పాటించండి. ఓకే. మూడోది, ఇంట్లో కూడా భోజనం వాళ్ళు పెట్టకుండా పొత్తర్లు ఇవ్వటం.
బ్రాహ్మణులకి ఎవరికైనా ఒక బ్రాహ్మణాయన్ని పిలుచుకుని ఒక అయ్యగారిని పిలుచుకుని మీరు ఎవరికి ఇవ్వదలుచుకుని మీ ఇళ్లలో పద్ధతి ఉందో వారికి బ్రాహ్మణులకే ఇవ్వాలట వీళ్ళకి ఇవ్వకూడదు అలా భావించద్దు. మీరు ఎవరికైనా. ఎవరికి ఇచ్చే విధానం ఉంటే వాళ్ళకి స్వయం పాకం ఇవ్వటం ఈ రోజున చాలా మంచిది, విశేషమైనది. ఓకే. మనకు అలవాటు ఉంటే ఏ ప్రక్రియలు అలవాటు ఉంటే ఆయా ప్రక్రియల్ని ఇంట్లో చేసుకోవాలి. ఇది తండ్రులు ఉన్న వాళ్ళు చేసేది కాదు. తండ్రులు పెద్ద పరలోకగతులైన వాళ్ళు కుమారులు చేయవలసింది. ఓకే. మీకు ఆసక్తి ఉంటే మీ నాన్నగారు చేయకపోతే వారికి చెప్పి చేయించండి. మీ ఇంట్లో ఆ పద్ధతి పురాతనమైనది ఉంటుంది. కజిన్స్లో పెద్దవాళ్ళని కనుక్కుంటే తెలుస్తుంది. అవును. ఇది మొదలు. ఈ రోజున సంక్రమణంలో తలంట్లు పోసుకోరు, ముందు రోజే తలంటి పోసుకుంటాం మనం. కాబట్టి ఈ రోజున తలస్నానం లేదు, ఊరికే అపవిత్రవా చెప్పుకోవాలంతే. అయినా దీంతో పాటు బొమ్మలు పెడితే దానికి పేరెంటాలు అవి చేస్తాం. పూర్వం మా చిన్నప్పుడు మా అక్కయ్య అంటుంది, మేము మా ఇంట్లో ఈ పిండి వంటలు అవి చేసేవాళ్ళు కాదట. సంక్రాంతి నాడు కనుమ నాడే గారెలు పాయసాలు అవి చేసుకునేవాళ్ళట. నాకు ఊహొచ్చాక నాకు తెలియదు. మా పైగా అరిసెలు గిరిసెలు చాలా చేసుకునేవాళ్ళం, పొంగల్ చేసేవాళ్ళు, ఇవి తినేసేవాళ్ళం. నాకు జ్ఞాపకం లేదు. ఏదో సందర్భంలో మా అక్కయ్య అన్నది, మా చిన్నప్పుడు తిథి నాడు ఏం చేస్తారో ఆ వంట చేసేవాళ్ళు. సంక్రాంతి పండగ నాడు తాతగారు తర్పణాలు విడిచేవాళ్ళు. ఆ రోజున పాయసాలు అంటే విశేషంగా సరదాగా చేసుకునే వంటలు కాదు, పెద్దవాళ్ళకి పెట్టదగిన వంటనే వండేవాళ్ళట ఇది వరకు. అదేలేండి, తెలీదు, నాకైతే తెలీదు, కానీ నేను వింటున్నాను ఈ మధ్య పెద్దవాళ్ళు 2-3 చెప్పడం. మా అక్కయ్య కూడా అలాగే చెప్పింది. ఎవరి పద్ధతి ఎట్లా ఉంటే అట్లా చేసుకోవచ్చు. ఈ రోజున స్నేహితుల్ని కలుసుకోవటం, ఎవరికైనా ఏదైనా దానం చేయటం, ధాన్యం కానీ, నువ్వులు కానీ, వస్త్రాలు కానీ, విసినికర్రలు కానీ, మంచినీళ్లు పట్టుకునేందుకు సరిపడా బాటిల్స్, ఇప్పుడైతే సీసాలు వచ్చాయి కదా, ఏదైనా పాత్రలు కానీ అవి దానం చేయొచ్చు. అవన్నీ మంచి ఫలితాన్ని ఇస్తాయి. దుప్పట్లు, కంబళ్ళు, చెప్పులు అలాంటివి కూడా దానం చేసుకోవచ్చు. మనకి పాలికాపులు వాళ్ళు ఉంటారు, పొలాల్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళకి గొంగళ్ళు కానీ, కర్రలు, చేపాటి కర్ర ఉంటుందిగా చేత్తో పట్టుకుని వెళ్తారు, అలాంటివి కూడా దానం చేస్తే మంచిది. చెరుగ్గడలు దానం చేయటం మంచిది. ఎవరెవరికి ఏ అవకాశాలు ఉండి ఏం చేయగలిగితే అది చేసుకోవటం. సంక్రాంతి పండగ మేమైతే ఇప్పుడు ఈ ఊళ్ళో టీవీ ముందు కూర్చోవటమే, ఏదో వంట చేసుకోవటం, దేవుడికి పొద్దున పూజ చేసుకుంటాం కదా, దేవతార్చన చేసుకోవటం, అవునవును, వంట చేసుకోవటం సాధారణ పూజే కదా రమ్మగారు. మన అలవాటుని బట్టే అంటే పండుగకి ప్రత్యేకించి పూజా విధానం అయితే ఏం లేదు. ఏదైనా పొంగలి అలాంటివి చేసుకోవటప్పుడు పాలు పొంగించే విధానం కనపడుతుంది. మన వైపు పాలు పొంగించడాలు అవి చెయ్యరు. అవును, ఇదంతా పొంగల్ అని ఎందుకు వచ్చింది, వాళ్ళు పొంగళ్ళు పెట్టుకుంటారు కాబట్టి. మన దగ్గర పొంగళ్ళు పెట్టే విధానమే లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ రోజున ఏం చేస్తారు, పొంగలి కలగూర చేసుకుంటారు. కలగూర అంటే అన్ని రకాల కూరగాయలతోటి దప్పడం లాంటిది, అంతే. కలగూర పప్పు, తీగూర అంటారు. తీగూర, ముద్దపప్పు కలగూర, ముద్దపప్పు తీగూర, లేదా ముద్దపప్పు దప్పడం, ఇలాంటివే చేస్తారు. అన్ని రకాల పదార్థాలు తినాలి, అదేలే, అందుకోసమని చేసుకుంటాం. ప్రధానంగా ఇంకొకళ్ళని కాపీ చేయొద్దు. మీ ఇంట్లో ఏ విధానం ఉందో పండగ రోజున కనుక మీరు అదే చేస్తే మీ పిల్లలు మర్చిపోకుండా ఉంటారు. మన తర్వాత తరాల్లో కూడా మన ఇంట్లో విధానం ఇది అని తెలుసుకుంటారు. తేపకొక్క వేషం వేయకూడదు పండగల్లో. మన సంస్కృతి మన ముందుకు ఎలా వెళ్తుంది? అవునండి, ఇలాగే కదా. అప్పుడు ఏమవుతుందో తెలుసా రమ్మగారు, మనం పక్కింటిది ఫాలో అవుతున్నాం, మన పిల్లలు కూడా ఇంకా అదే నేర్చుకుంటారు. అంతే, మరి మనది ఎవరు నేర్చుకునేను? అదే కదా, మనది ఇక్కడితో ఆగిపోతుంది. మనదేమిటో మనకు తెలియకుండా పోతుంది. అదే చెప్తాను. అందుకని తెలియకుండా పోయేదానికి స్వస్తి పలకండి. యూట్యూబ్ని ఫాలో అవ్వద్దు, ఏమనాలి దాన్ని, సోషల్ మీడియాని ఫాలో అవ్వకుండా మీ ఇళ్లలో ఏమున్నాయో పాత పద్ధతులు, ఇప్పటిదాకా ఏం చేశారో, ఇప్పుడైనా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు, మన అమ్మ ఏం చెప్పింది, మన నాన్నమ్మ ఏం చెప్పింది, దీన్ని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి అది చేసుకుంటే బాగుంటుంది. మీరు ఈ సాయంకాలం కూడా ఏదైనా దేవాలయ దర్శనం చేసుకోవటము, మంచి ఆలోచనలు చేయటము చేయాలి. సంక్రాంతి పురుషుడు అని చెప్తారు జయ. ఈ సంక్రాంతి పురుషుడు విశేషమైన స్వరూపంతో వస్తాట. ఊళ్ళల్లో సంకురుమయ్య అనే పదం వినుంటావు కదా నువ్వు? సంకురుమయ్య మా ఇళ్లలో వినపడుతుంది. మేము ఏమంటా ఈ సంకురుమయ్య పదాన్ని ఎప్పుడు పడతారంటే, ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నారు అనుకో, అబ్బా దీని మీద ఎక్కాడు సంకురుమయ్య అంటారు. ఈ సంక్రాంతి పురుషుడు ఏటా మనకి భూమి మీదకి వస్తాడు మకర సంక్రమణానికి. ఇవి వచ్చినప్పుడు ఆయన ఏ వాహనాన్ని ఎక్కాడు, ఏ ఉపవాహనం ఏమిటి, ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించాడు,
దీనిని మనకి ఎప్పుడు చెప్తారు? ఈ ఉగాది పండుగ అప్పుడు పంచాంగం చెప్తారుగా, పంచాంగంలో ఉంటుంది. అవునండి. సంవత్సరానికి ఒక జంతువు మీద ఎక్కి వస్తాడు, అవును. ఒక ఉపవాహనం ఉంటుంది ఆయనకి, ఒక రకమైన వస్త్రాలు ధరిస్తాడు, అది చెప్పబడుతుంది. అవును. సంకురమయ్య దేని మీద ఎక్కాడు అంటే దీని మీద ఎక్కాడు అని. ఎక్కి ఈ రావటం సంవత్సరం- విన్నాను కానీ పేరు వినలేదు నేను. ఇలా అంటాం. సంక్రాంతి పురుషుడు అనేది ప్రకృతి, అదే పదం. ఆ, ఆ. దానికి వికృతి సంకురమయ్య. మా ఊళ్ళల్లో వాడతారు ఈ పదం. పిల్లలు కొన్నిటికి మొండికెత్తి ఏదో ఒక విషయం మీద పట్టుకుంటారా, ఆ సంకురమయ్య దీని మీద ఎక్కాడంటే అది అక్కడికి నాశనం అని చెప్పడానికి. ఓకే, ఓకే. ఈ పులి మీద ఎక్కి వస్తాడట ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు. ఆయనకి ఉపవాహనం గుర్రమట. ఆహా. పసుపచ్చటి వస్త్రాలు ధరించి పాయసం తింటూ వస్తాడని, చెమేలి పువ్వులు ధరిస్తాడు, ఇట్లా చెప్తారు. ఏ పుష్పాన్ని ధరిస్తాడు, ఏం తింటూ వస్తాడు, అవన్నీ పంచాంగాలకి చెప్పబడినవి. పంచాంగంలో మనకి ఈ సంవత్సరం ఈ పంటలు బాగా పండుతాయి, ఇక్కడ సరిగా రాదు, అపరాలు పండుతాయి, పండవు, అవన్నీ చెప్తారా? అవును. అవన్నీ ఈ సంక్రాంతి పురుషుడి యొక్క వాహనము వాటిని బట్టే చెప్తారు. ఈసారి ధైర్యము సాహసము ప్రతీకగా పులి కదా, అడవులు వాటిని గురించి ప్రత్యేకమైనవేవో జరగబోతాయని గుర్తు. ఈ ఏడాది అలాంటిది కనపడుతుందట. సంక్రాంతి పురుషుడు ఎట్లా కనపడ్డాడో దాన్ని బట్టి ఈ ఏడాది అంతా నడుస్తుంది అనమాట. అంటే మన భారతదేశం ధైర్యంగా సాహసంగా ఎలా ఉంటుందో, అటవీ సంపదని కాపాడే విషయంలో ఇంకొంచెం ముందుకెళ్తామా, లేకపోతే అక్కడ దొంగతనాలు జరుగుతాయి వాటిని పట్టుకుంటారా, ఇలాంటిది ఏదో ఉంటుందని ఏటా ఇది ఒకటి చెప్పబడుతుంది. ఇప్పుడు సంక్రాంతి పురుషుడు మనకి జనరల్ వివరం మనకైతే అవసరం లేదు. అవునండి. కానీ ఈ సంక్రాంతికి మనం చేయవలసిన విధి విధానాలు ఏమిటి అనేది చూసుకుని దాని ప్రకారం చేసుకోవటం, మనం చేసుకున్నటువంటి పిండి వంటల్ని పంచిపెట్టుకోవటం, ఇలాంటి పద్ధతిని పాటించండి. తప్పకుండా రమ్మగారు. ఇప్పుడు ఇది చాలా అద్భుతమైన కాలంగా చెప్పబడుతుంది కదా మకర సంక్రమణం. అందుకని భీష్మ పితామహుడు కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడే ప్రాణాలు విడుస్తానని, యుద్ధం ముందే అయిపోయినా కూడా ఆయన ఉత్తరాయణం కోసం వేచి ఉండి ఉత్తరాయణం వచ్చాక ప్రాణాలని విడిచిపెట్టారు తన మనవలందరితోటి మాట్లాడుకుని. ఇది ఇక్కడి నుంచి మొదలు. ఇప్పుడు చూడు, ఇక్కడి నుంచి 6 నెలల పాటు ఉత్తరాయణం నడుస్తుంది, తర్వాత మళ్ళీ దక్షిణాయనం మొదలవుతుంది. వీటితోటే మన పండగలు అన్నీ కూడా స్థిరపడి ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి పండుగ తర్వాత మనకి మాఘమాసం వస్తుంది. మాఘం విశేషమైంది. ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశి మారుతాడు కదా. ఇప్పుడు మకర రాశితోటి మారాడు కాబట్టి దీన్ని మకర సంక్రమణ అంటాం. ఇప్పుడు దీనికి ఏం చేస్తారు, మనకి అయ్యప్ప దగ్గర మకర జ్యోతిని చూడడం ఇవన్నీ కనపడతాయి. అయ్యప్పది ప్రత్యేకమైన వాళ్ళు వెళ్ళినా కూడా మన వరకు మనం ఏం చేస్తామంటే ఊర్లలో మనకి ఏ విధానాన్ని పాటిస్తామో అట్లా చక్కగా అందరినీ కలుసుకోవటము, దేవాలయాలకు వెళ్ళటము, చక్కగా అవన్నీ వండుకోవటము, పెద్దవాళ్ళని స్మరించుకోవటము, దానాలు చేయటము, సంతోషంగా గడపటమే ఈ మకర సంక్రాంతి పండుగ రోజున చేయవలసిన విధి. రైట్ రామగారు. అయితే అనుస్ తరపు నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక గిఫ్ట్ హ్యాంపర్ అండి మీకు. అనుస్ తరపున మీకు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ రామగారు. థ్యాంక్ యూ జయ.